ఆ సీన్ అయితే అబ్బబ్బబ్బబ్బా, శ్రీలీల డ్యాన్స్ వేసింది. ఇగో మహేష్ బాబు ఎప్పుడైనా మీరు నెక్కర్లో చూసారా? ఈ మందు సిట్టింగ్లో మాత్రం లుంగి కట్టుకొని ఉంటాడు. శ్రీలీల ఏం చేస్తుందంటే లుంగి లాగేస్తుంది. మహేష్ బాబు షార్ట్తో ఉంటాడు అనమాట. అలాంటి గూస్ బంప్స్ సీన్స్ సాంగ్స్ అబ్బబ్బబ్బో సూపర్ ఉన్నాయి. 100కి 100% నేను చెప్తున్నా, ఈ సినిమా సూపర్ హిట్. సంక్రాంతి 2 రోజుల ముందే వచ్చింది కాబట్టి మీరందరూ ఫ్యామిలీలతో వెళ్ళి ఈ సినిమా చూసి ఎంజాయ్ చేయండి. హనుమాన్ కూడా చూశాను, 2 చాలా బాగున్నాయి. ఇప్పటికైతే మాత్రం టాప్లో ఉన్నదైతే మన మహేష్ బాబు గారి సినిమా. ఫస్ట్ హాఫ్ అంటే మనకి స్టోరీ చెప్తాడు. ఫస్ట్ హాఫ్ గూస్ బంప్ సీన్స్ ఉన్నాయి, సెకండ్ హాఫ్ కూడా గూస్ బంప్ సీన్స్ ఉన్నాయి. 2 సూపర్ హిట్. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది. రేటింగ్ అయితే 5కి 5.5 ఇంకా ఎక్కువ వేస్తాను నేనైతే. రమ్యకృష్ణ గారిదే బాగుంది. విజయశాంతి గారి కన్నా రమ్యకృష్ణ గారే బాగున్నారు. ఇంకా అమ్మ సెంటిమెంటు మనం ఆల్రెడీ బాహుబలిలో చూసాం. అమ్మ సెంటిమెంట్ ప్రభాస్కి రమ్యకృష్ణ గారికి సేమ్ ఇక్కడ కూడా ఆ బాండ్ మనకు ముందే ఆవిడ చిన్న డైలాగ్ చెప్పిన అక్కడ అమ్మ కదా, అది మనకు ఆల్రెడీ అనిపించింది. శ్రీలీలతో అయితే సూపరు. ఇంకో హీరోయిన్ ఉంది కదా, మరదల క్యారెక్టర్ చేసింది, అసలు ఆవిడైతే కనే కనిపించలేదు. వీళ్ళిద్దరు సీన్స్లో అయితే మాత్రం త్రివిక్రమ్ గారు అయితే సూపరు. ఇలాంటి సినిమాలు మహేష్ బాబు గారితో ఇంకా చాలా హీరోలతో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ప్రేక్షకులందరికీ హ్యాపీ సంక్రాంతి. అలాగే ఈ ఛానల్ అన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని